ఎట్లా జరిగింది? వీల్ చైర్ స్లిప్ అయి పూల్లో పడిపోయినారు సార్. యారు మే పాకలా. సేతుతో మాట్లాడావా? ఇల్లే, అన్న సింగపూర్లో ఉన్నాడు, ఫోన్లో దొరకలే. కాదనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతా. మా అప్ప దివి జనాల కోసం సానా చేసినారు సార్. ఆయన ఆత్మశాంతి కోసం అయినా దివి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి సార్. ఎన్నో అవకాశం? మా అప్పని చివరి చూపు చూసుకునే అవకాశం. శివ, ఇన్నికి సాయంత్రం నువ్వు దగ్గరుండి దివిలో అందరినీ ఇంక తీసుకొని రావాలి, ఆడోళ్లతో సహా. ముఖ్యమా సూర్యుని మరదరాదా. చచ్చిపోయి మున్నాడి కూడా సూర్య గురించి అప్ప నాతో చాలా గొప్పగా మాట్లాడినాడు. తప్పకుండా రండి. సాపాడు కూడా అందరూ ఈడే చేయాలి. நீங்க யாருமே பயப்பட வேண்டிய அவசியம் இல்லை. మేమంతా ఉన్నాం కదా. సాయంత్రం కాటలు అందరూ ఉంటారు. మురుగన్ తొందరపడి ఏమి చేయడం, భయపడాల్సిన అవసరం లేదు. రండి. శివ, ఏంటి? జాప్నా చెక్ పోస్ట్ దగ్గర ఏం జరిగింది శివ? ఏదో తేడా ఉంది శివ, నాకు తెలుస్తుంది. చెప్పు శివ. మన వాళ్ళు నలుగురు చనిపోకుండా బ్రతికారు. మొట్టమొదటిసారి కాడ దివి దాటి బయటికి వెళ్ళింది. నువ్వు చూడలేదా? సరే శివ, నేనే కనుక్కుంటాలే. నా సంగతి తెలుసు కదా, తెలుసుకునేదాకా వద్దాను. నీతో మాట్లాడాలి. సూరి, ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. నీకు ముందే చెప్పాను హాస్పిటల్కి రావద్దని. యు పుట్టింగ్ మీ ఇన్ డేంజర్ సూరి, సీరియస్లీ. డేంజర్? దివిలో ఏం జరిగిందో నీకు తెలుసా? నానాజీ ఇన్ఫార్మర్ అని నీకు తెలుసా? రే నానాజీ, ఇంకా ఎంతమంది ఉన్నారా? తర్వాత మాట్లాడతాను, జస్ట్ లీవ్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? దివిలో ఒకటి దొరికిండు, వాడు ఇన్ఫార్మర్ అంట. వాడికి నా గురించి ఏమైనా తెలుసా? బాగా క్లోజ్ అయినట్టున్నారు. సార్ యాక్చువల్లీ దివిలో ముందే మీ మనిషి ఉన్నప్పుడు నన్నెందుకు తీసుకొచ్చిర్రు? లుక్ ఎట్ హిస్ ఒడాసిటీ. నన్నే క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు గోల్డ్ దొంగతనం చేసి నన్ను మోసం చేసావు. అండ్ యూ బ్లడీ బిట్రేడ్ యువర్ ఓన్ కంట్రీ. ఇలాంటివి జరిగినప్పుడు ఐ కెన్ డైరెక్ట్లీ షూట్ యు. సార్ ప్లీజ్, మీరు ఒక నిమిషం వినండి సార్. ప్లీజ్ డోంట్ డు దిస్ ప్లీజ్. చూసావా, ఈ రెండు ఫ్లించ్, కన్ను కూడా కదపలేదు. ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఈ జాబ్ నువ్వు ఒక్కడివే చేయగలవు.
సూరి వెపన్స్ కంటైనర్ డీటెయిల్స్ ఆల్రెడీ శివ దగ్గరకు వచ్చింది. హాంకాంగ్ నుంచి కన్సైన్మెంట్ ఒకటి వస్తాను. నువ్వు నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రాత్రికి మీరందరూ శ్రీలంక వదిలి వెళ్ళిపోవచ్చు. లేదంటే మీ అన్న పోలీస్ ఇన్ఫార్మర్ అని దివిలో జనాలకి తెలిసేలా చేస్తా. వాళ్ళే చంపేస్తారు. ఇక నీ కొడుకు మా అందరి బాధ్యత. లాస్ట్ ఛాన్స్ సూరి, లాస్ట్ ఛాన్స్. ప్లీజ్ లిసన్ టు మీ. సింగగడ్ స్మగ్లింగ్ బోట్లు వెళ్ళటం మన వాళ్ళు చూసారంట. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? నువ్వు వెళ్ళి మిగిలిన నేను తెస్తాను. పర్లేదులేండి, నేను వెళ్ళమని చెప్పే కదా. శివ శివరే, నా మాటేనరా. శివ, నీ కోపం నాకు అర్థమవుతుందిరా, కానీ ఒక్కరోజు నేను చెప్పేది వినరా. రే రే శివ, రే ఆ కంటైనర్ నంబర్ నాకు ఇవ్వరా. దీనికోసం ఇంత నాటకం ఆడావు. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాంరా. ఆ నంబర్ నాకు ఇవ్వరా. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనీకే టైం లేదురా శివ. మాట్లాడేదేం లేదు. నీ గురించి తెలుసుకోవడానికి సింగా ఇండియా వెళ్ళాడు. వాడు చెల్లుకు నువ్వు వెళ్ళిపోతే ప్రాణాలతో ఉంటావు. చంపేస్తారా, చంపేస్తారా. ఇంతకంటే కారణం నీకేం కావాలరా? అరే, నువ్వు నా గురించి ఏమైనా చేస్తావు కదరా. ఇది ఒక్కటి చేయరా, నా గురించి ఆ నంబర్ నాకు ఇవ్వరా. అందరం వెళ్ళిపోదాంరా. సూర్యుని నేను నీకు నిజం చెప్తా చూడు. సింగా ఇండియా నుంచి వచ్చాక నీ గురించి దివిలో అందరికీ తెలిసిపోతుంది. నేను చేయను. అలా అని వాళ్ళు ఏం చేసినా ఆపను. ఏంట్రా నువ్వు చెప్పే నిజం? అన్ని అబద్ధాలే. చిన్నప్పుడు నా కోసం వస్తా అని చెప్పినావు, రాలేదు. అందరికంటే నేను ఎక్కువ అన్నావు, అది అబద్ధమే. అరే, నువ్వు సచ్చినావో బతుకున్నావో ఎక్కడున్నావో తెలియకపోయినా నీ గురించి వెతకని రోజు లేదు రా శివ. నీకేమైందిరా? ఎందుకు రాలేదు? నీకు తెలియదారా ఎక్కడున్నావో? మేమేం కామారా నీకు? నేను చెప్తారా నువ్వు ఎందుకు రాలేదో? నీకు భార్య ఉంది, నీకు కొడుకున్నాడు, నేను ప్రేమించే మనుషులు ఉన్నారు. నువ్వు ఒక్కనే ఉన్నావురా శివ. నీ అమ్మ కూడా నాతో సరిగా మాట్లాడతలేదు నువ్వు వెళ్ళినప్పటి నుంచి. ఇంకేం చేయాలరా నేను? మనకి ఎప్పుడు ఇట్లనే జరుగుతుందా? ఆఖరికి అమ్మ చనిపోయిందని కూడా అబద్ధం ఆడావా? అది శివ, శివ సర్రా, శివ తప్పైపోయిందా, శివ తప్పైపోయిందా. కావాలండి నన్ను కొట్టరా శివ. శివ, మనం ఏం చేస్తున్నాం రా? కొమ్ముండి నేను కొట్టరా, అట్లా వెళ్ళిపోకురా. నన్ను వదిలే, అట్లా వెళ్ళిపోకురా శివ, వెళ్ళిపోకురా. నువ్వు నాకేం చేస్తున్నావు ఒకసారి నీకు కూడా తెలిసేలా చేస్తారా? నీకేం కావాలి? కంటైనర్ నెంబరే కదా, HK 183. ఆ షిప్ అన్లోడింగ్ చేసేది నేనే. నిన్నెవడైతే పంపాడో వాడికి అది కావాలంటే నన్ను చంపాలి. అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఏంటి శివ ఇప్పుడు బాబుని పడుకోబెట్టుకున్నావు? లేపు. ఏమైంది శివ? నాకు కూడా చెప్పడం లేదు. చిన్నప్పుడు అమ్మను నాన్న కొట్టేటప్పుడు సూరి చాలా భయపడేవాడు. ఇలానే నా గుండెల మీద పడుకుంటే ధైర్యంగా ఉండేదనేవాడు. నీకు సూరికి మధ్య ఏమైనా సమస్యనా? తెలియక ఏమైనా తప్పు చేస్తుంటే వదిలే. నువ్వంటే పిచ్చి, బయటపడడంతే.